హలో నమస్తే వెల్కమ్ టు ఏబీ ఇండియన్ కిచెన్. నేను మీ శ్రావణి. ఈరోజు మణికొండలోని వెంకట సుబ్బయ్య గారి హోటల్కి అయితే వచ్చేసాను. ఇక్కడ చాలా అంటే చాలా రెసిపీస్ ఉన్నాయంట. మనకు తెలియని కొత్త కొత్త రెసిపీస్ అయితే ఇక్కడ ఇంట్రడ్యూస్ చేశారు. అవేంటో లోపలికి వెళ్ళి వారితో మాట్లాడి మరెన్నో విషయాలు అయితే తెలుసుకుందాం. ఈ వెంకట సుబ్బయ్య గారి హోటల్లో ఆంధ్ర స్టైల్ ఫుడ్ ఇంకా సూపర్ అంట. స్టార్టర్స్ నుండి మొదలుకుంటే భీమవరం, గుంటూరు అన్ని జిల్లాలనైతే ఈ ఆంధ్ర రెస్టారెంట్ అయితే కవర్ చేసేసింది. ఈ వెంకట సుబ్బయ్య గారి హోటల్లో మంచి మంచి స్టార్టర్స్ని టేస్ట్ చేయడానికి అయితే నేను రెడీగా ఉన్నాను. సో ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. కిచెన్ లోపలికి అయితే నేను వచ్చేసాను. ఇక్కడ అశోక్ అయితే ఉన్నారు. చెప్పండి సార్, మీరు ఏం చేయబోతున్నారు? మాకు ఈరోజు ఏం చూపించబోతున్నారు? ఈరోజు స్పెషల్ అంటే అది కౌస్పిట్ట ఫ్రై. కౌస్పిట్ట ఫ్రై. ఓహో, వెరైటీగా అనిపిస్తుంది చూస్తుంటే, ఐ మీన్ వింటుంటే. కౌస్పిట్ట అంటే ఏంటండి మేడం? ఇది కౌస్పిట్ట అంటే బాట్స్ ఉంటాయి, అందులో అది ఆంధ్ర స్పెషల్. ఓహో, ఆంధ్ర స్పెషల్ కౌస్పిట్ట. బాగా తింటూ ఉంటారా? ఓకే, నాకు అది వింటుంటేనే కొత్తగా అనిపిస్తుంది. సో నాకు అది ఎలా చేయాలి ఏంటి అనేది క్లియర్గా చూపించబోతున్నారా? మనం ఇప్పుడు ఆ కౌస్పిట్ట స్పెషల్ రెసిపీకి కావాల్సిన పదార్థాలు అయితే చూసేద్దాం. కౌస్పిట్ట, ఆనియన్, గ్రీన్ చిల్లీ, కార్న్ఫ్లవర్, కరివేపాకు, కొత్తిమీర, ఆయిల్, వెంకట సుబ్బయ్య గారి మసాలా, కారం పొడి, ధనియాల పొడి, జీరా పౌడర్. సో చూసాం కదా పదార్థాలు ఏంటో. ఇప్పుడు రెసిపీని స్టార్ట్ చేసేద్దామా? ఓకే, ముందుగా ఏం చేయాలి? ముందుగా కోటింగ్ చేసి మనం ఫ్రై చేయాలి. ఆయిల్ ఫ్రై చేయాలి. తర్వాత ఇక కోటింగ్ చేసి దానిలో కడాయిలో వేసి మసాలా యాడ్ చేసి ఫ్రై చేయాలి. సరే, స్టార్ట్ చేయండి. ఓకే, ఫస్ట్ ఫ్రై చేద్దామా? ఓకే, మీరు ఏమేమి మసాలాస్ యూజ్ చేస్తున్నారు? ఇది ఉప్పు మేడం, కారము, ధనియా పొడి, జీరా పౌడర్. ఓకే ఓకే, బేసిక్ ఇంగ్రీడియెంట్స్ కారం, మసాలా పొడితోని పౌడర్ ని తయారు చేస్తున్నాం. ఓకే, ఇది కౌస్పిట్ట. జస్ట్ కార్న్ ఫ్లోర్. ఓకే, ఈ కౌస్పిట్ట చూసారా, చిన్న పక్షి అంట. సో దాని పీసెస్ కూడా చాలా చిన్నగా ఉన్నాయి. సో పిట్ట కొంతమంది విలేజ్ సైడ్లో అయితే చాలా ఇష్టంగా తింటుంటారు. సో ఇది మనం ఫస్ట్ టైం ఇక్కడ చూపించబోతున్నాము. దీంట్లో ఏం లేదు, కారం, ఉప్పు, ధనియాల పొడి, కార్న్ఫ్లవర్, కొంచెం లైట్ గా మైదా అంతే. మంచిగా క్రిస్పీగా కావడానికి. ఓకే, ఒకవైపు ఆయిల్ బాయిల్ అవుతూ ఉండాలి. కొంచెం వేడైన తర్వాత దాంట్లో వేసుకోవడానికి హీట్ చేస్తున్నాం కదా. సో ఇక్కడ మనము ఇప్పుడు ఈ మసాలాస్ ని మిక్స్ చేసేస్తే సరిపోతుంది. ఓకే, అశోక్ గారు, మీరు ఎన్ని సంవత్సరాల నుండి ఇక్కడ చేస్తున్నారు? 3 years అయింది. ఓకే, అంటే ఇక్కడ మీరు కౌస్పిట్ట కాకుండా ఇంకేమేమి స్పెషల్ ఐటమ్స్ చేస్తారు? మటన్ ఘీ రోస్ట్, రాజమండ్రి చిట్టి రొయ్యలు. ఓకే, మీరు ఎక్కడి నుండి? నేపాల్. మీరు నేపాల్. మరి తెలుగు ఎంత మంచిగా మాట్లాడుతున్నారు? అదే హైదరాబాద్ వచ్చి ఒక 20 సంవత్సరాలు అయింది. ఆహా, తెలుగు పూర్తిగా నేర్చుకున్నారు అయితే. ఓకే, 20 సంవత్సరాల్లోనే తెలుగు చాలా చక్కగా మాట్లాడుతున్నారంటే గొప్ప విషయం అని చెప్పొచ్చు. మ్యాగ్నెట్ అయిపోయిందండి? ఓకే, ఇప్పుడు మనం దీన్ని ఫ్రై చేసుకోవడమేనా? ఓకే, సో చూసారు కదా, ఏం లేదు, జనరల్ ఇంగ్రీడియంట్స్ కారం, ఉప్పు, ధనియాల పొడి, కార్న్ఫ్లవర్, కొంచెం మైదా. మ్యాగ్నెట్ చేసేసుకొని ఒక 5 minutes ఆపితే దీన్ని బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది. చేసుకున్న తర్వాత మనము వేడిగా బాయిల్ చేసుకోవాలి. హీట్ చాలా ఎక్కువ ఉండాలి ఆయిల్కి. సో అప్పుడు మంచిగా తొందరగా ఫ్రై అయిపోతుంది. ఓకే, ఫ్రై చేద్దామా ఇప్పుడు? ఇప్పుడైతే మ్యాగ్నేట్ చేసేసుకున్నాము. ఆయిల్ కూడా హీట్ ఎక్కిపోయింది. ఇంకా చేసేసుకుందామా? ఓకే, ఇవి చికెన్ లెగ్ పీస్ లాగా ఉన్నాయి.
సో ఈజీగా రెసిపీ అయిపోయింది. అవును మేడం. సో ఇది వేడిగా ఉంది కాబట్టి తొందరగా అయిపోతుంది. అవును మేడం. సో నేపాల్ నుండి ఎప్పుడు వచ్చారు? 20 సంవత్సరాల క్రితం వచ్చేసి ఇక్కడ తెలుగు బాగా నేర్చేసుకున్నారు. తెలుగు ఆంధ్ర స్టైల్ వంటలు కూడా బాగా నేర్చుకున్నారు. ఇవి కాకుండా ఆంధ్ర స్టైల్ కాకుండా ఇంకేమేమి వచ్చు మీకు? రాజుగారి కోడి పులావ్ ఉంటుంది. రాజుగారి కోడి పులావ్. ఓకే. ఇది పొట్లం చికెన్ పొట్లం బిర్యానీ ఉంటాయి. కాన్ఫిట్ పొట్లం బిర్యానీ. ఎక్కడ నేర్చుకున్నారు ఇదంతా? హైదరాబాద్లో నేర్చుకున్నారు. ఓకే. ఇప్పుడు మొత్తం సెటిల్ అయిపోయారు ఇక్కడ? అయిపోయిందా? అయిపోయింది మేడం. ఓకే. సో కౌస్ పిట్ అయితే ఫ్రై అయిపోయింది మంచిగా. దీన్ని మంచి మ్యాగ్నేట్ చేసుకున్నాము. ఫ్రై అయితే అయిపోయింది. కానీ దీనికి మనం మసాలాస్ అనేది మంచిగా కలిపి మళ్ళీ పెట్టుకుంటే గ్రేవీ సూపీగా ఇంకొంచెం మంచి ఫ్లేవర్స్ యాడ్ అవుతాయి. అంతేనా? ఓకే. ఇప్పుడు అవి మసాలా తయారు చేద్దాం. దీనికి ఇప్పుడు ఏమేమి వేస్తున్నారు? ఆయిల్, ఆనియన్ చాప్స్, సో 1 kg మాంసం ఏదైతే ఉందో దానికి ఒక ఆనియన్ కట్ చేసుకున్నాం. పచ్చిమిర్చి 3 పచ్చిమిర్చీలు, ఒక ఉల్లిగడ్డ తరుక్కొని వేసుకోవాలి. ఓకే. కరివేపాకు. ఇప్పుడు ఇది వేసేసుకుంటే అయిపోతుంది. ఓకే. ఇది ఒక చిన్న గార్నిష్ టైప్ అనుకోండి. అంతేనా? ఓకే. దీంట్లో కొంచెం ఉప్పు పడుతుందా? ఉప్పు, కారం, చిటికెడు కారం, చిటికెడు ఉప్పు. ఎందుకంటే ఆల్రెడీ బాగా పచ్చిమిర్చిలు వేసాం కాబట్టి. ధనియా పౌడర్, జీరా పౌడర్. ఏదైతే మిక్స్ చేసుకుని మ్యాగ్నేట్ చేసుకున్నామో సేమ్ అవే ఇంగ్రీడియంట్స్ మళ్ళీ వేస్తున్నాం. వెంకట సుబ్బయ్య గారి స్పెషల్ మసాలా కూడా దీంట్లో యాడ్ చేసేసుకున్నాము. సో అది యాడ్ చేసుకుని వెంటనే మనకి మొత్తం ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఆ మసాలాలో కూడా వీళ్ళ సీక్రెట్ మసాలా ఉంటుందంట. సో ఆ సీక్రెట్ మసాలాని కలిపేస్తే ఇది అయిపోయినట్టు. గార్నిష్ కోసం కొత్తిమీర. ఓకే. సో ఆల్మోస్ట్ డన్. ఆల్మోస్ట్ తొందరగా అయిపోయింది. ఓకే. ఇది ఇంత ఈజీ ప్రాసెసా? చాలా తొందరగా అయిపోయింది. సో మసాలాస్ కూడా ఏమి ఎక్కువ తీసుకోలేదు. జనరల్గా ఇంట్లో వాడే మసాలాస్తోనే మనం ప్రిపేర్ చేస్తాము. కానీ ఈ మాంసం అనేది మనం బయట కొనుక్కోవడానికి వీలుగా ఉంటే బయట నుండి కొనుక్కొని మనం ఇలా ఇంట్లో చేసుకుంటే అయితే ఇంకా చాలా బాగుంటుంది. ఓకే. సర్వింగ్ బౌల్లోకి తీసుకుందామా? సో ఫైనల్ టచ్ కొత్తిమీర గార్నిష్ కోసం అయితే వేసేసాము. స్టార్టర్ లాగా చేసుకున్నాం కాబట్టి ఇది మంచిగా ఫ్రైడ్గా అయితే కనిపిస్తుంది. దీంతో కర్రీ కూడా చేసుకోవచ్చు. మీకు అలాంటి అవైలబిలిటీ ఉంటే ఇలాంటి రెసిపీ మీరు కూడా ఇంట్లో ట్రై చేయాలనుకుంటే ఈ ప్రాసెస్ని చేసుకోండి. అండ్ సో ఫస్ట్ రెసిపీ అయితే మనకి రెడీ అయిపోయింది. సో దీన్ని మనం టేబుల్ మీదకి సర్వ్ చేసుకొని ఎలా ఉందో టేస్ట్ చేద్దాం. కౌజు పిట్ట ఫ్రై అయితే మనం ఇప్పుడు ప్రెజెంట్ టేస్ట్ చేయడానికి అయితే నేనైతే రెడీగా ఉన్నాను. అండ్ ఈ కౌజు పిట్ట అనేది ముఖ్యంగా ఎక్కువగా ఏపీ సైడ్ లేదా తెలంగాణలో కూడా చాలా మటుకు తింటూ ఉంటారు. దీన్ని ఎక్కువగా ఇష్టంగా కూడా చేసుకొని ఇంట్లో కూడా తింటూ ఉంటారు. ఇంట్లో తినని వాళ్ళు లేదా ఇంట్లో ట్రై చేయకుండా రెస్టారెంట్లో ట్రై చేయాలి కొత్తగా అనిపించే వాళ్ళకైతే ఇది మంచి ప్లేస్ అనే చెప్తున్నాను. సో నేనైతే ట్రై చేయడానికి రెడీగా ఉన్నాను.
ఇలా వేసుకోగానే అలా మెల్ట్ అయిపోయింది. ఇదిగోండి. ఇంకా ఇక్కడ మాంసం ముద్ద ఇంతే ఉంది. సో ఇది మొత్తం దీంట్లో హార్ట్, చెస్ట్ పీస్ అంతే ఇదే. సో ఇది ఒక పిట్ట యొక్క మాంసం. ఎవరైనా కొత్తగా తినాలనుకుంటే ఇలా బైట్ చేస్తే సరిపోతుంది. స్మెల్ కూడా చాలా అంటే చాలా టెంప్టింగ్గా వస్తుంది.